హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో ఫ్రీ అడ్మిషన్ ఒకటో తరగతి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో మరి ఒకటవ తరగతి సంబంధించి ఫ్రీ అడ్మిషన్ నోటిఫికేషన్ 2024 రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం చూసినట్లయితే ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించండి. విద్యా హక్కు చట్టం ఆర్టీఈ కింద ప్రైవేటు పాఠశాలలో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 25 లోపు csc.ap.gov.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ కింద 9350 స్కూళ్ళ వివరాలు నమోదు చేసుకున్నాయి. వీటిలో 25% సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు ప్రవేశాలు కల్పిస్తారు. అంటే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు చాలా అవుతుంది, కానీ ఏ స్టేట్లో కూడా ఇది ఇంకా అమలు చేయట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి అమలు చేస్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ ఫీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. 20% సీట్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక మనం అఫీషియల్ చూద్దాం ఒకసారి. ఇది మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇది మనం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫ్లాష్ ఇచ్చారండి. రైట్ టు ఎడ్యుకేషన్ 12(1)(c) చట్టం ప్రకారం అడ్మిషన్ లింక్ ఫర్ 25% కోటా ఇన్ ప్రైవేట్ స్కూల్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 ఈజ్ ఎనేబుల్డ్ నౌ. లాస్ట్ డేట్ ఎప్పటిదాకా ఇచ్చారు? 25/3/2024 అంటే మార్చ్ 24కి ఇచ్చారు. మార్చ్ 25 వరకు. ఇక్కడ ఇంకా మనకు ఇంకొక 18 డేస్ టైం అయితే ఉంది. చూడండి, ఇంకొక మనకు ఇక్కడ క్లిక్ చేస్తే మనం అప్లై చేసుకోవచ్చు. నేను క్లిక్ చేస్తున్నాను, చూద్దాం ఒకసారి. ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేసిన ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే లాగిన్ హియర్ ఇచ్చారు. అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతేనేమో మీ యొక్క యూజర్ నేమ్ కానీ అప్లికేషన్ ఐడి కానీ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ కనిపిస్తున్న క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. లేదు ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే కనుక మీకు ఇక్కడ చాలామంది ఫస్ట్ టైం ఉంటారు కాబట్టి ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, ఇక క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ ఈ విధంగా మనకు విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్లో ఏమి ఇచ్చారు? స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇవ్వడం జరిగింది మొత్తం మనకి. స్టెప్ 1లో ఏంటంటే మనకు సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అడ్మిషన్స్ యూజర్ విల్ గెట్ అంటే మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యూజర్ నేము పాస్వర్డు 2 మొబైల్ నెంబర్కి వస్తాయి. స్టెప్ 2లో ఏం చేయాలంటే మనము లాగిన్ అయ్యి అప్లికేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఏ డిస్టిక్లో ఏ స్కూలు ప్రియారిటీ ఏందనేది. తర్వాత స్టెప్ 3లో డౌన్లోడ్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ లిస్ట్ ఫ్రమ్ వ్యూ వెబ్ ఆప్షన్స్. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. చైల్డ్ ఈజ్ హ్యావింగ్ ఆధార్ నెంబర్. సో ఇక్కడ మనం ఖచ్చితంగా మరి ఆధార్ నెంబర్ ఇక్కడ ఉంటేనేమో ఇక్కడ క్లిక్ చేయాలి. లేదంటేనేమో ఇక్కడ అంటే ఆధార్ నెంబర్ ఉన్న అప్లై చేసుకోవచ్చు, లేకున్నా అప్లై చేసుకోవచ్చు. ఆధార్ లేని వాళ్ళేమో ఇక్కడ అప్లై చేయాలి. ఆధార్ ఉన్న వాళ్ళకైతేనేమో ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఆధార్ ఉన్న వాళ్ళకి, ఆధార్ లేదంటేనేమో ఈ విధంగా ఉంటుంది. రెండు కూడా సేమ్ ఉంటాయి. ఒకటి నేను చూపిస్తాను మీకు. సరే, ఇప్పుడు అందరికీ చాలామందికి ఆధార్ ఉంది కాబట్టి చైల్డ్ ఈజ్ హ్యావింగ్ ఆధార్ నెంబర్. ఇక్కడ మీ యొక్క చైల్డ్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గో అనగానే మీకు డీటెయిల్స్ అది షో చేస్తుంది. ఇక్కడ స్టూడెంట్ ఫుల్ నేము, స్టూడెంట్ ఆధార్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, తర్వాత డిస్టిక్ నేము, మండల్ నేము, సెక్రటరేట్ ఎక్కడ, హౌస్ నెంబర్ ఏంది, పిన్ కోడు, మొబైల్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఏజు, జెండరు, రిలీజియన్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, బీసీయా, ఓసీయా, మైనారిటీసా, ఎస్సీ, ఎస్టీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత పేరెంట్ లేదా గార్డియన్ అంటే పేరెంట్, చాలామంది పేరెంట్సే ఉంటారు. ఇక్కడ పేరెంట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. పేరెంట్ లేదా గార్డియన్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ పేరెంట్ లేదా గార్డియన్ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. డూ యూ హ్యావ్ సిబ్లింగ్ ఎల్డర్ 1 అంటే నీకంటే పెద్దవాళ్ళు ఉన్నారా, ఉంటే సెకండ్ ఇవ్వండి. తర్వాత డిసడ్వాంటేజెస్ గ్రూప్స్ అంటే పిహెచ్ వాళ్ళండి, అంటే రిజబుల్డ్స్ ఉన్న వాళ్ళు కానీ లేకుంటే ఏదైనా వేరే ఇట్లా ఆర్ఫన్స్ కానీ ఉన్న వాళ్ళది వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈజ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఆఫ్ చైల్డ్ పేరెంట్ గార్డెన్ ఈజ్ సేమ్ యాజ్ అబోవ్ అంటే ఆధార్ అడ్రస్ సేమ్ ఉన్నారంటే ఎస్ అని ఇవ్వండి, లేకుంటే చేంజ్ చేసి వేరే ఇవ్వండి. ఒకవేళ మీ అడ్రస్ చేంజ్ అయితే కనుక ఇక్కడ మీరు ఖచ్చితంగా ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్ సంబంధించి ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనల్గా అప్లోడ్ స్టూడెంట్ డేటా సర్టిఫికేట్ అంటే మీకు బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఈ రోజులందరూ కూడా మనకు అంటే హాస్పిటల్లోనే
డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి డైరెక్ట్గా అదే ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ఇక్కడ డిక్లరేషన్ ఓకే అని చెప్పేసి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుందండి. ఇదే సేమ్ ఇక్కడ మీకు ఆధార్ లేని వాళ్ళకు ఉంటుంది. చైల్డ్ ఇది నాట్ ఆధార్ అన్నాక సపోజు అప్పుడు ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎట్లయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇక్కడ చైల్డ్ ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోతే కనుక పేరెంట్ది ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు తేడా. చైల్డ్కి ఉంటే చైల్డ్ది ఇవ్వాలి, చైల్డ్కి లేకపోతే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ అన్ని సేమ్ ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఓన్లీ ఆధార్ చేంజ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ చూడండి, మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంతకుముందు చెప్పాను కదండి, మీ యూజర్ నేమ్ అప్లికేషన్ ఐడి మీ మొబైల్కి వస్తాయి కాబట్టి అవి ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఆల్రెడీ వచ్చేస్తుంది ఎంటర్ చేయాలి. కనిపిస్తున్న ఈ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ ఇంకేమైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు, ఫోటో సిగ్నేచర్ లాంటివి. ఇంకా ఇక్కడ మీకు ఎవరైనా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ యూజర్ నేమ్ అప్లికేషన్ ఐడి ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. కరెంట్ పాస్వర్డ్ ఏముందో అది ఇవ్వండి. న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. చేంజ్ పాస్వర్డ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇంకా మీకు ఏదన్నా చూడండి, ఇక్కడ ఇంకేమి ఇచ్చారు, తర్వాత అప్లోడ్ పేమెంట్ రిసిప్ట్ ప్లీజ్ అంటే ఇక్కడ అప్డేట్ ద స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్లోడ్ ద పేమెంట్ రిసిప్ట్ ప్లీజ్ అని ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, సో మనకి గవర్నమెంట్ నిర్ణయించిన ఆ స్కూల్లో ఎంత ఫీజు గవర్నమెంట్కి ఉందో, అంటే మనకు ప్రైవేట్ ఫీజు వేరే ఉంటుంది. ఈ 25% షీట్లో మాత్రం గవర్నమెంట్ ఎంతైతే అమౌంట్ పే చేస్తూ ఉంటుందో అది మాత్రమే ఫీ వస్తుంది. ఆ ఫీ కనుక మీకు నచ్చినట్లయితే అది పేమెంట్ చేసి సో రిసిప్ట్ ఇక్కడ మీరు ఆన్లైన్లో దాన్ని ప్రింట్ తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చెక్ డీటెయిల్ ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ అంటే డీటెయిల్స్ షో చేస్తుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.